మహాయోగి మహాయోగి ఎట్లా ఉంటాడు? యోగము మనకి సిద్ధించింది అనటానికి ఏమిటి సంకేతం చెప్పండి? యోగ సిద్ధి కలిగింది ఎంతో కొంత, దానికి ఏమిటి సంకేతం చెప్పండి? యోగంతో ఏమవుతుందో తెలుసా? ముందు భయం అనేది పోతుంది. యోగంతో అయ్యేది ఏమిటి? భయం పోతుంది. అందుకనే నాయన వచ్చారు దత్తక్రియాయోగ చెప్పించడానికి. ప్రతిరోజు క్రియాయోగం అభ్యాసం చేయండి, ప్రాణాయామం చేయండి, యోగాసనాలు వేయండి. యోగంతో భయం పోతుంది. ఒట్టి భయమే కాదు, మృత్యు భయం కూడా పోతుంది. యోగంతో మృత్యు భయం పోతుంది. అన్ని భయాల్లోకి పెద్ద భయం ఏదండి? భయం, మృత్యు భయం, మరణ భయం. అమ్మో పోతామేమో భయం, అందరికీ భయం ఉంటుంది. ఆ భయాన్ని యోగం తీసేస్తుంది. యోగంతో ఆ భయం పోతుంది.